ఇప్పుడు మనకి ఏపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి స్వయంగా ఇంటింటికి వెళ్లి పెన్షన్‌ని పంచడం జరుగుతుంది గదా! దీన్ని ఏ ఉద్దేశ్యంతో చేస్తున్నారనుకుంటున్నారు? ఏ ఉద్దేశం ప్రజల మీద అభిమానంతోటి చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి నమ్మకంగా వాళ్ళ మాటలు ఎలక్షన్‌లో నమ్మారు కాబట్టి మనం కూడా నమ్మకంగా ప్రజలకు సహాయం చేద్దామని చెప్పి దృఢ సంకల్పంతో వాళ్ళు చేస్తున్నారు సేవ. అంటే ఒక నెల అంటే ఇవ్వగలుగుతారు ఇలా స్వయంగా వెళ్లి 2 నెలలు. వారికి ఇస్తారు. ఆయన మాట తప్పే మనిషి కాదు చంద్రబాబు నాయుడు. అది. అంటే లాస్ట్ టైం చూసుకున్నప్పుడు అమ్మఒడి అనేది కూడా అందరికి జూన్, జూలై నెలల్లో జూలై, ఆగస్ట్ నెలలో పడిపోయింది. మరి ఇప్పుడు జూలై వచ్చింది. సంవత్సరం కూడా స్టార్ట్ అయిపోయింది. ఏదైతే విద్యా సంవత్సరం స్టార్ట్ అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు డబ్బులు అనేవి పడలేదు కదా ఎవరు ఇవ్వలేదంటారు? విద్యార్థులందరూ. విద్యార్థులకి చంద్రబాబు నాయుడు వచ్చినాక వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. ఇస్తాడు ఇప్పుడు వాళ్ళకి. ఇప్పుడు ముందు ఈ పెన్షన్లు ఒకటి అవుతుంది కదా, తర్వాత మళ్ళీ అన్నా క్యాంటీన్లు పెట్టాడు. 250 క్యాంటీన్లు విడుదల చేశారు, నడుస్తున్నాయి ఇప్పుడు. మిగతావి కూడా మళ్ళీ వచ్చిన అంచెలంచెలుగా వదులుతారు వాళ్ళు. మెగా డిఎస్సీని కూడా రిలీజ్ చేస్తారా? చేస్తాడు. చంద్రబాబు నాయుడు గురించి ఎవరు అసలు అనుమానం లేదు. ఆయన గ్యారెంటీగా చేస్తాడు. అనుకున్న మాట చెల్లించుకుంటాడు ఆయన.